విషం కిందకు దిగలేదు. ఆ విషం శివుడి గొంతులోనే ఆగిపోయింది. దానివల్ల ఆయన నీలకంఠుడయ్యాడు. అందుకే ఆ రోజు నుంచి మహాదేవుణ్ణి నీలకంఠుడు అని పిలుస్తారు. శివుడు హాలాహలం తాగిన ఆ క్షణంలో వాసుకి కూడా ఆయన మెడలోనే ఉన్నాడు. అతడు కూడా ఆ విషాన్ని గమనించాడు. సముద్ర మదనం సమయంలో పడ్డ నొప్పి వేరు, కాని తన స్వామి విషం తాగడం చూసి పడ్డ బాధ వేరు. అది చాలా లోతైంది. వాసుకి కళ్ళు చెమర్చాయి. నేను ఎప్పటికీ మీతోనే ఉంటాను అని చెబుతున్నట్లుగా అతను శివుణ్ణి ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. మూసి ఉన్న కళ్లతోనే వాసుకి భావాలు అర్థం చేసుకుని శివుడు నవ్వాడు. సముద్ర మదనం తర్వాత కూడా వాసుకి కథ పూర్తి కాలేదు. ఒకసారి బ్రహ్మదేవుడు తారాకాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు అనే 3 రాక్షసులకు ఒక వరం ఇచ్చాడు. ఆ 3 కలిసి 3 నగరాలను నిర్మించారు. ఒకటి బంగారంతో, ఇంకోటి వెండితో, మరొకటి ఇనుముతో కట్టారు. ఈ 3 నగరాలు కలిపి త్రిపురాలు అని పిలుస్తారు. ఆ 3 నగరాలు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడే నాశనం అవుతాయని వరం ఉంది. అది కూడా ఒకే ఒక్క బాణంతో జరగాలి. ఆ రాక్షసులు అరాచకాలు చేయడం మొదలుపెట్టారు. దేవతలు మళ్లీ ఇబ్బందులు పడ్డారు. అప్పుడు శివుడు ఆ త్రిపురాలను నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన తన పెద్ద ధనుస్సును చేతిలోకి తీసుకున్నాడు. కాని దానికి తాడు లేదు. శివుడు అటు ఇటు చూశాడు. అప్పుడే వాసుకి ముందుకొచ్చాడు. నన్ను మీ ధనుస్సుకి తాడుగా చేసుకోండి అని అడిగాడు. శివుడు వాసుకిని చూసి నవ్వి అలాగే అని చెప్పాడు. వాసుకి ఆ పెద్ద ధనుస్సుకు తాడుగా మారిపోయాడు. శివుడు పాశుపతాస్త్రం ఎక్కుపెట్టాడు. ఆ 3 నగరాలు ఒకే వరుసలోకొచ్చాయి. ఆ ఒక్క బాణంతో